గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవ వేడుకలను ఆపరేషన్ థియేటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఉచిత వైద్య సేవలు జరిగాయి. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సుమితా శంకర్తో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కేకును కట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ వల్ల జరిగే ప్రయోజనాలు, పురోగతి గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఉచిత శస్త్రచికిత్స విభాగాన్ని నిర్వహించినట్లు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విభాగం ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లడంలో డాక్టర్ సుమితా శంకర్ గణనీయమైన కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ విభాగం ఫాసియో మాక్సిల్లరీ ట్రామా, హ్యాండ్ ఫింగర్ రీప్లాంటేషన్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ఆంకోప్లాస్టీ మరియు ఆర్థోప్లాస్టీ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ల వంటి కాస్మెటిక్ సర్జరీలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాలిన గాయాలు, ప్లాస్టిక్ సర్జరీ కోసం ప్రత్యేకమైన యూనిట్లను, బ్రెస్ట్ క్లినిక్, డయాబెటిక్ ఫుడ్, పాడియాట్రీ కేసులను చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోలయ్య, డాక్టర్ రామరాజ్, డాక్టర్ శైలజతో పాటు నర్సింగ్ సిబ్బందితో పాటు మత్తుమందు నిపుణులు ప్రత్యేక బృందం పాల్గొన్నారని ఆయన వివరించారు. దాదాపు 6 నుంచి 8 ఆపరేషన్లకి ప్లాన్ చేశారండి. ఇప్పుడు 2 ఆపరేషన్లు జరిగినాయి. ఇంకొక 4-5 ఆపరేషన్లు మధ్యాహ్నం 2 వరకు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఒక ట్రస్ట్ ఇప్పుడు మనకు ఉంది. ఇదివరకు వేరే పేరు ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్గా తీసుకొని దాని కింద మనం ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంది. ఉచితంగా చేయడానికి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ ఉచితమే. బట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎన్టీఆర్ వైద్యశ్రీ ట్రస్ట్ కింద ఈ ఆపరేషన్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలానే ఈ ప్లాస్టిక్ సర్జరీ డేలో భాగంగా, ఈ ఉత్సవాల్లో భాగంగా దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనోళ్ళు కూడా ఒక ట్రాన్స్జెండర్ కూడా ఒక ఆపరేషన్ చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ వెజైనా క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఎస్ఆర్ఎస్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. ఇంతవరకు గుంటూరు బయట కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ జరిగినట్టు నాకు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఇక్కడ ఫస్ట్ టైం చేసాం. ఆ పేషెంట్ కూడా రేపు 15వ తారీఖున వాళ్ళని కూడా మనం మీకు కూడా మీడియంకు తీసుకొచ్చి పరిచయం చేసేసి రాగల రోజుల్లో మరిన్ని సెక్స్ మార్పిడి ఆపరేషన్లు వాటిని కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. సో నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రతి సృష్టి అయితే మీరు చేస్తున్నారు.